నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను తిప్పి కొట్టండని టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె సూర్యం పిలుపునిచ్చారు. గోదావరికంలో ఈ రోజున టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె సూర్యం మాట్లాడారు. ఈ సమావేశంలో టీయూసీఐ నాయకులు ఈసంపల్లి రాజేందర్, గొల్లపల్లి చంద్రయ్య, ఆడెబ్ శంకర్, మార్తరాములు, గూడూరి వైకుంఠం, కల్వల రాయమల్లు, పుల్లూరి నాగభూషణం తదితరులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది. కనీస వేతనాల జీవోలు 73 షెడ్యూల్డ్ జీవోలు, షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ఈనాటి వరకు ప్రభుత్వం సవరించలేదు. తక్షణమే షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ధరలకు అనుగుణంగా నెలకు 26,000 రూపాయలు ఇచ్చేటట్లు వేతనాలు సవరించాలని తీర్మానించడం జరిగింది. 2026లో సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈనాటి వరకు 9 ఏళ్లు గడుస్తున్నా తీర్పు అమలు కాకపోవడం అత్యంత దారుణమైన విషయము. దేశాన్ని పాలిస్తున్న మోడీ 3వసారి అధికారంకి వచ్చాడు, కానీ ఈ తీర్పును అమలును ఎందుకు చేయడం లేదు? అమలు చేయించడంలో బాధ్యత మోడీ గారికి అత్యధికంగా ఉంది. భారత రాజ్యాంగాన్ని గొప్పగా గౌరవిస్తామని మాట్లాడుతున్న మోడీ రాజ్యాంగ నిబంధనల ప్రకారము సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అన్ని రాష్ట్రాలతో అమలు చేయించాల్సిన బాధ్యత దేశ ప్రధానిది. తక్షణమే ఈ సమాన పనికి సమాన వేతనం తీర్పును అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రమాద మరణానికి 5 లక్షల నుంచి 10 లక్షలు, సహజ మరణానికి 1 లక్ష నుంచి 2 లక్షలు పెంచడాన్ని హర్షిస్తున్నాం. కానీ ప్రైవేట్ కంపెనీలకు ఈ ఇన్సూరెన్స్లు ఇవ్వడము, ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్లు ఇవ్వడము నష్టకరమైన విషయము. దానివల్ల ఎక్కువ డబ్బులు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు పోతవి. ప్రభుత్వమే నేరుగా దీన్ని నిర్వహించాల్సిందిగా మా కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో ఈ పెద్దపల్లి జిల్లా టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశంలో అనేక తీర్మానాలు చేసి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక డిమాండ్ల మీద కదిలించడం కొరకు ఈరోజు కార్యాచరణ రూపొందించుకున్నాం. ఆ కార్యాచరణలో భవిష్యత్తు ఉద్యమ నిర్మాణానికి మేము ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. దాన్ని తెలంగాణ రాష్ట్ర ట్రై తలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అంబర్పేట హైదరాబాద్లో సబ్ జూనియర్స్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి సెలక్షన్ పోటీలు నిర్వహించబడనున్నాయి. ఇందులో పాల్గొనబో సబ్ జూనియర్స్ 13 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు మరియు జూనియర్స్ 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు వరకు ఈ యొక్క పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుందని, ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 10లోగా తమకు సంప్రదించాలని సంఘ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీను ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ట్రయథ్లాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అంబర్పేట్ హైదరాబాద్ నందు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు జరపబడతాయి. సబ్ జూనియర్స్ మరియు జూనియర్స్ విభాగంలో ఈ యొక్క సెలక్షన్స్ జరపబడతాయి. సబ్ జూనియర్స్ విభాగంలో 13 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులు మరియు జూనియర్స్ విభాగంలో 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులు ఇందులో పాల్గొనడానికి అర్హులు. సబ్ జూనియర్స్ విభాగంలో 350 మీటర్ల స్విమ్మింగ్ మరియు 3 కిలోమీటర్ల రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జూనియర్స్ విభాగంలో 750 మీటర్ల స్విమ్మింగ్, 5 కిలోమీటర్ల రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎంపిక పోటీలలో ఎంపికైనటువంటి క్రీడాకారులను వచ్చే నెల 10 నుంచి 13వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని
భోపాల్లో జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. కావున ఈ పెద్దపల్లి క్రీడాకారులు మరి ఈ నెల 13వ తేదీలోపు మరి నా యొక్క నంబర్కు ఫోన్ చేసి పాల్గొనాల్సిన క్రీడాకారులు ఎవరైనా ఉంటే నా యొక్క నంబర్కు కాల్ చేసి వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి. సింగరేణిలో అక్టోబర్ 3న దసరా పండుగ సెలవు ప్రకటించాలని కోరుతూ సింగరేణి సిఎన్ఎండికి లేఖ రాయడం జరిగిందని గుర్తింపు సంఘ ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ పేర్కొన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా పండుగలు ఒకే రోజు రావడం వలన కార్మికులు ఇబ్బందులు పడతారని, ఎందుకంటే దసరా గాంధీ జయంతి విరుద్ధమైన పండుగలని అన్నారు. అదేవిధంగా గాంధీ జయంతి రోజున అహింసా దినం పాటించాలని, కానీ దసరా పండుగ అలా కాదని దీనికి విరుద్ధంగా ఉంటుందని అన్నారు. దీనిపై సిఎండి డైరెక్టర్ పాతో చర్చించగా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 3న దసరా పండుగ సెలవు ప్రకటిస్తే సింగరేణిలో కూడా అమలు చేస్తామని చెప్పారని, కానీ ఏటీసీ యూనియన్ ప్రభుత్వ ప్రకటనతో సంబంధం లేకుండా ఖచ్చితంగా అక్టోబర్ 3న దసరా పండుగ సెలవు ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగిందని, అదేవిధంగా కార్మికులు పండుగ సెలవు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. కనుక తెలంగాణలో ఉన్న సింగరేణిలో దసరా పండుగ కార్మికులకు అతి ముఖ్యమైన పండుగ అని, చాలా సంతోషంగా జరుపుకుంటారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం దసరా పండుగ సెలవును అక్టోబర్ 3న ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదే కాగా కొన్ని కార్మిక సంఘాలు దసరా పండుగ సెలవు విషయంలో వివిధ రకాల ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకునే విధంగా వ్యవహరిస్తున్నారని, గుర్తింపు సంఘం ఏఐటీసీ మాత్రం గత నెలలోనే యాజమాన్యానికి అక్టోబర్ 3న దసరా పండుగ సెలవు ఇవ్వాలని లేఖ రాయడం జరిగిందని, కార్మికులు యూనియన్ కృషిని గమనించాలని రాజ్ కుమార్ కోరారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.